శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం 14-15 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 14వ శ్లోకం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మనకి పరమాత్మ యోగ శాస్త్రం ప్రకారంగా అంత్యకాలంలో ఎవరు తలుచుకుంటారో వాళ్ళ విధంగా తమలో ఉన్న ప్రాణశక్తిని తీసుకొచ్చి సహస్రారంలో పెట్టి మళ్ళీ నిశ్చలమైన ధ్యాన స్థితిలో ఉండి భగవంతుడిని నిలిపి అప్పుడు అలా మరణ సమయంలో కానీ స్మరిస్తే వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు, పుట్టరు, మోక్షం పొందుతారనే విషయం చెప్పారు. ఇదంతా వినంగానే మనలాంటి వాళ్ళకి సందేహం వస్తుంది. ఏమని? ఇలా యోగ శాస్త్రం చేయకపోతే ఇంక మనం భగవంతుడిని పొందలేమా? ఇంతేనా మన జీవితం? మానవ జన్మ ఎత్తి కూడా వేస్టా అని మనకందరికి సందేహం వస్తుంది కదా. ఆ సందేహాన్ని వెంటనే పరిష్కరిస్తున్నారు పరమాత్మ. ఏం చెప్తారు? అనన్యచేత సతతం. మనలాంటి వాళ్ళకు కూడా సందేశం ఇస్తుంది. యోగ శాస్త్రం ప్రకారం అయితే వాళ్ళు ఎదురు యోగాభ్యాసం చేస్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి వరకు వెళ్ళిపోతారు. వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు అమితంగా అభ్యాసం చేస్తారు, యోగయుక్తులు కాబట్టి. కానీ మనం కూడా యోగయుక్తులం కావచ్చు. నిత్యయుక్తస్య, మనం కూడా నిత్యయోగులం కావచ్చు. ఎలా కావచ్చుట? అనన్య చేత, మనసు ప్రపంచ విషయాల మీద కాకుండా పరమాత్మ వైపే ఉంచితే, అది కూడా ఎప్పుడు? సతతం, ఎల్లప్పుడు, ఎల్లవేళలా. అది పగలు లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, అన్ని సర్వకాల సర్వావస్థల్లో ఆ భగవంతుడి యొక్క నామాన్ని మరవకుండా ఉంటే అప్పుడేమవుతుంది? యో మాం, అటువంటి వాళ్ళు మాం, నన్నే స్మరిస్తూ ఉంటారో నిత్యసహ, నిత్యం. నిత్యం అంటే ముందు చెప్పిందేమో ప్రతినిత్యం, ప్రతి సమయం. తర్వాత చెప్పింది ఎంతవరకు చేయాలట? అది ఒక 3 నెలల, 6 నెలల, 2 రోజుల, 10 రోజుల, అలాంటి టైం ఏం లేదట దానికి. నిత్యసహ, మరణాంత వరకు, మరణం వచ్చేంత వరకు కూడా, మరణ సమయంలో కూడా ఆ నామాన్ని మరవకుండా పట్టుకోవాలట. ఆ భగవంతుడి యొక్క నామాన్ని గుర్తుపెట్టుకొని స్మరిస్తూ మరియు ఆయన మనసులో నిలబెట్టుకోవాలి రూపాన్ని. అలా చేసిన వాళ్ళు కూడా తస్యాహం, అటువంటి వాళ్ళకు కూడా అహం, నేను సులభంగా దొరికేస్తాను. పార్థ, ఓ అర్జున, నిత్యయుక్తస్య యోగినః, వాళ్లే నిత్యయుక్తులు. ఎలాగా? అనుక్షణం నన్ను ధ్యానించే వాళ్ళే, నిత్యం ధ్యానించే వాళ్ళే నిత్యయుక్తులు, యోగిలో అనిపిస్తారు. వాళ్ళు కూడా నన్ను సులభంగా పొందేస్తారు. కాబట్టి ఇది సులభమైన మార్గం. భక్తి మార్గం చాలా సులభమైంది. భగవంతుడి నామాన్ని స్మరించడం, అంటే అర్థమైంది భగవంతుడిని ప్రేమించాలి. అంటే మన ప్రపంచ విషయాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, భగవంతుడిని ప్రేమిస్తాం ఎంతవరకు? ఆ పూజ చేసినంతసేపే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎవరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉందనుకోండి, మనము ఆ అమ్మాయి కోసం నిరంతరం మనకు చింతన చేస్తాం, ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన ఎవరైనా చెప్పారా చేయమని? చెప్పలేదు. మనకది సులభంగా ఎవ్వరు చెప్పక్కర్లేదు, మనకు మనమే కూర్చొని ఆలోచన చేస్తాం. అలాగే మన ఇంట్లో పిల్లలకు ఉద్యోగం రాలేదు, దాని గురించి ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఏ గురువు వచ్చి బోధించి నువ్వు మీ పిల్లవాడికి ఉద్యోగం రాలేదు, ఆలోచించు, దాని గురించి స్మరించు అని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం కూర్చొని పొద్దున్న లేచి దాని గురించే ఎక్కువగా ఏ పని చేస్తూ దాని గురించి ఆలోచిస్తాం. ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, మాకెప్పుడు ఈ బాధ్యత తగ్గుతుంది, ఈ బర్డెన్ ఎప్పుడు తగ్గుతుంది అని నిరంతరం, అయ్యో నా బిడ్డ టెన్షన్ పడిపోతున్నాడు, ఆ బిడ్డ టెన్షన్ చూడలేకపోతున్నాను, ఓ అమ్మ ఎన్ని ఆలోచనలో. ఇంకా అలాగే పిల్లకాయలు చదువులో ఎక్కి రాకపోయినా ఇంకా అది చెప్పక్కర్లేదు. అది ఉదయం లేచి ఇంకా రాత్రి పడుకునేదాకా ఆ పిల్లల్ని మనం సాధిస్తాం. చదవండి చదవండి చదవండి,
అంతో నిజటి పిల్లకాయలు అంతా ఎంత బాగా పాస్ అవుతుంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి 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 ప్రోత్సహిస్తాం. ప్రోత్సహించడం కోసం ఏమేమి ఉన్నాయో అవన్నీ బాగా ఆలోచిస్తాం. ఆలోచించేదే కాదు, అది చెప్పే వాళ్ళ దగ్గర వెళ్తే పరిగిస్తాం. ఎవరైనా చెప్తారా మా పిల్లవాడికి దారి అని చెప్పి పరిగిస్తాం. అలాంటి వాళ్ళం మనమంతా. అదే చెప్పింది, అనన్య చేత ఇతరమైన వాటి మీద పెట్టే మనసు నా మీద పెట్టాలి, అక్కడికి తీసేసేయాలి. ఆ మనసుని తీసుకొచ్చి నన్నే, ఆ మిగతా అవన్నీ తీసేసేసి నా మీదే పెట్టి నిత్యం ఎల్లవేళ్ళ నీకుండే 24 గంటల టైంలో 24 గంటల టైంలో కూడా నువ్వు స్మరించాలి. మనం చూస్తాం చాలా మంది, చాలా గొప్ప విషయం ఇది. చాలా మంది ఏం చేస్తుంటారంటే నామ జపం చేస్తూనే ఉంటారు మనసులో, పైకి ఏం చేయరు, పైకి మనతో మామూలుగా మాట్లాడుతున్నట్టు ఉంటారు. వాళ్ళు నిరంతరం చేస్తుంటారు. వాళ్ళని పోయి అర్ధరాత్రి నిద్ర లేపితే నిద్రలో కూడా వాళ్ళనే నామం చెప్తూ లేస్తారు. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాంటి పరిస్థితి ఉండాలి. అది అట్లాంటి వాడు యోగి, అలాంటి వాడు గొప్పవాడు ఉన్నారు. ఉదయం లేచి కూర్చున్నా నీచున్నా కృష్ణానో రామానో ఏదో అంటూ ఉంటారు, ఏదో 16 మాలలు జపాలో 20 ఏదో తిప్పుతూ చేస్తుంటారు, జపం చేస్తుంటారు. కానీ చేస్తూ ఉన్నా వాళ్ళకి నిరంతరం ఉంటుందంటే చాలా మందికి ఉండదు. వాళ్ళు మళ్ళీ ప్రపంచ విషయాల మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేస్తుంటారు. కానీ కొంతమంది అలా కాదు, వాళ్ళు రాత్రిపూట నిద్ర లేపినా కూడా వెంటనే ఆ నామమే వస్తుంది. అలాగే ఇప్పుడు నడుస్తూ ఉంటారు, గబక్కన ఏదైనా తగిలింది రాయి, వాళ్ళకి వెంటనే ఆ నామమే చెప్తారు, అమ్మ అయ్యా అని కేకలు పెట్టరు. అది వాళ్ళ రెండు గొప్పతనం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అది ఎందుకని వాళ్ళకి తెలిసిపోయింది, మా బతికినంత కాలం ఈ కష్టాలు ఉంటాయి, ఈ సుఖాలు ఉంటాయి, రెండూ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, మనం విడిచిపెట్టి పోవు. ఇవి మన వెంబడి పుట్టినప్పుడే స్టార్ట్ అయినాయి, మనం మరణించేదాకా ఉంటాయి. కాబట్టి వీటి గురించి పట్టించుకుంటే మోక్షం రాదు. కాబట్టి వీటి విషయం పక్కన పెట్టేద్దాం, పరమాత్మ గురించి ఆలోచిద్దాం. అది మన మోక్షం ఇస్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ జ్ఞానం వాళ్ళకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఇంకా తీవ్రంగా చేస్తారు. అంటే లోపల చింతన ఆపరనమాట. అదే ఇక్కడ చెప్తోంది పరమాత్మ చెప్పే విషయం అదే. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. అలాంటి చింతన చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సులభంగా నన్ను పొందవచ్చు. అలాంటి వాళ్ళకి సులభం అయిపోతుంది. కానీ ఇంత యోగ శాస్త్రం మేము చేయలేదు అవంతా అనబడలేదు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, మనం నడుస్తూ ఏమైనా కొట్టుకుంటే వెంటనే ఆ నామం గుర్తొచ్చిందంటే రేపు మరణ సమయంలో కూడా గుర్తొస్తుంది, అంటే సందేహం లేదు. ఎందువల్ల లోపల నిరంతరం చింతన జరుగుతుందిదా. ఇప్పుడు ఎవరో చెప్పక్కర్లేదు. ఎవరైనా వస్తే, ఇప్పుడు మనం ఏదైనా కష్టంలో ఉన్నాం అనుకోండి, ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఏమో అడగరు, మనమే చెప్పేస్తాం మాకు ఈ కష్టం వచ్చిందండి అంటూ మనమే బయటపడి ఏడ్ చేస్తుంటాం. అంటే ఇది ఎవరైనా చెప్పారా, ఈ చింతన జీవనం ఎవరైనా చెప్పారా, ఎవరితో మాట్లాడమని చెప్పారా? కానీ మనం బయటపడిపోతున్నాం. అంటే ప్రపంచ విషయాలు అంత బాగా ప్రేమిస్తున్నాం. ప్రపంచమైన ఉండేవన్నీ అశాశ్వతమని తెలిసి కూడా మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఇవి మన వెంట రావని, మనకు మోక్షం ఇవ్వని తెలుసు, అందరికీ తెలియని విషయం ఏం కాదు. కానీ మనకు అంత అటాచ్మెంట్, అంత ప్రేమ బంధం దాంట్లో ఉంటుంది. కానీ పరమాత్మతో అదే బంధం పెంచుకుంటే అక్కడ అదే ఆ గోపికలంతా కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత, మధురా నగరానికి వెళ్ళిపోయిన తర్వాత బృందావనం వదిలిపెట్టి వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. ఎప్పుడో ఆయన పెళ్లి చేసుకుని వస్తాడు. వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంత ఏడిపించాం, మేము తలుచుకోని క్షణం లేదు, నిన్ను మాకు వస్తానని చెప్పేసి మళ్ళీ రాకుండా ఇన్నేళ్లు రాకుండా పోయినావు, అసలు నేను తలుచుకోని క్షణం లేకుండా ఏడ్చాం మేము అంటారు. అప్పుడు ఆయన అంటాడు, మీకు ఇందుకనే నేను రాలేదు, నేను లేకపోయినా నా గురించి ఏడిస్తే ప్రపంచం కోసం కాబట్టి నా కోసం ఏడ్చారు కాబట్టే మీకు మోక్షం వస్తుంది అని చెప్తాడు ఆయన. అందుకు నేర్పించాను నేను, నా కోసం ఎంతమంది నా కోసం తపన పడ్డారో వాళ్ళందరికీ మోక్షం వస్తుంది. ప్రపంచ విషయాల కోసం మీరు ఏడవలేదుగా, నా కోసం ఏడ్చారు కదా అని చెప్తాడు. అట్లా రావాలంటే చాలా కష్టమైన విషయం. కష్టమే కానీ ప్రయత్నం చేస్తే సులభం. అది కూడా ఉంది, అక్కడే ఉంది, సులభము ఉంది, కష్టము ఉంది. మనకు ప్రపంచ విషయాల్లో మనకు ఉన్న సమస్యల వల్ల మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తూ కూర్చుంటాం. కానీ దాన్ని దాటి బయటకు వస్తే, ఇప్పుడు ఎందుకు ఒక సమస్య మనకు వచ్చింది అనుకోండి, ఎవరికైనా చెప్తాం అనుకోండి, వాళ్ళు బయట వాళ్ళు కదా, వాళ్ళకి ఇది సమస్యతో వాళ్ళకేం పెద్ద సంబంధం లేదు కాబట్టి ఏం కాదులేండి అని ధైర్యం చెప్పేస్తారు. అప్పుడు వెంటనే అనిపిస్తుంది, మనం కదా అనుభవిస్తున్నాం, వాళ్ళకేం ధైర్యం చెప్తారనిపిస్తుంది. కానీ నిజానికి ఉన్న వాస్తవం అదే. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు ఏమని, మనకు సమస్యలు వచ్చినప్పుడు
సమస్యల నుంచి బయట నిలబడి బయట వాడికి వస్తే నువ్వెలా సలహా ఇస్తావు అని ఆలోచిస్తే అప్పుడు మనం కరెక్ట్గా డెసిషన్ తీసుకోగలుగుతాం. అదే మన పెద్దవాళ్ళు చెప్పేది. ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది, ఆ దుఃఖం సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మనం బయట వాళ్ళకి ఇదే సమస్య వచ్చి ఇదే ప్రాబ్లం వేరే వాళ్ళు ఉంటే మనం ఏం సలహా ఇస్తాం? వాళ్ళని ఏడుస్తూ కూర్చోమని చెప్తామా? ఎవ్వరు చెప్పం. ఏందండి ఉంటాయండి జీవితం అంతా వస్తుంటాయి పోతుంటాయి ఇవన్నీ పట్టుకోబాకండి అని మనం సులభంగా చెప్పేస్తాం కదా. ఆ సులభంగా చెప్పేదాన్ని మన తట్టు తిప్పుకుంటే మనం సుఖంగా ఉండిపోవచ్చు. అది మన పెద్దవాళ్ళు చెప్పే సలహా. అలా చేయమని చెప్తారు. సమస్య వచ్చినప్పుడు సలహా ఇంకోళ్ళు అడిగే బదులు నువ్వు ఇంకోళ్ళు ఆ ప్లేస్తో నీ సమస్య తీవ్రంగా ఎదుటి వాళ్ళకుంటే నువ్వేం సలహా ఇస్తావు? ఏడుస్తూ కూర్చొని రోగాలు తెచ్చుకోమని చెప్తావా? చెప్పవు కదా. అలా ఎవరైనా చెప్తారా? చెప్పరు. మనం వచ్చేటప్పుడే పైన డిసైడెడ్ అండి, ఎవరు భార్యాభర్త కావాలా, ఎవరికి ఏ ఉద్యోగం చేయాలని డిసైడెడ్ అండి, లైఫ్ డిసైడ్ అయిపోయింది. మన దాని గురించి వచ్చేది ఏంటండి అని మనం అయితే బాగా సలహా ఇస్తాం. అది మనకు వచ్చేసరికి మాత్రం ఏడుస్తూ కూర్చుంటాం. అదే పరమాత్మ గురించి పట్టించుకున్నప్పుడు మనకు ఆయన చూసుకుంటాడులే, ఆయనది కదా, ఆయన కదా నాకు ఇచ్చాడు జీవితం, ఆయన చూసుకుంటాడులే అని ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యం ఎప్పుడైతే వస్తుందో ఇంకా ఆయన వదిలిపెట్టాం, ఆయన పట్టుకొని ఉంటాం. ఆయన ఉన్నాడు అన్నిటికీ, ఆయన చూసుకుంటాడులే, ఆయనది కదా బాధ్యత, ఆయన నమ్ముకున్నా కానీ పాలం ముంచినా నేట ముంచినా ఆయనదే భారం అని చెప్పి వెళ్ళిపోతుంటాం. అది గొప్ప విషయం. అలాంటి భక్తులు మన దేశంలో కొల్లలు. ఎంతమంది భక్తులున్నారో, ఎంతమంది జీవితాలు ధన్యం చేసుకున్నారో భారతదేశంలో పుట్టిన వాళ్ళు. ఈ యొక్క వైరాగ్య భావాన్ని పొంది భగవంతుడే కావాలని కోరుకుని తప్పించిపోయిన వాళ్ళు ఎంతరో మహానీయులు ఉన్నారు. భక్త తుకారాం నుంచి, నామదేవుడి దగ్గర నుంచి, ఏకనాథుడి నుంచి ఎంతో మంది భక్తులు మన భారతదేశంలో పుట్టి తరించిపోయారు. అలాంటి వాళ్ళ ఒక చరిత్ర మనం ఈరోజు చెప్పుకుందాం. మన దేశంలోనే నాసిక్ దగ్గర చంపా అనే ఒక గ్రామంలో సూర్యాజీ పంత్ అనే ఆయన, రాణుభాయ్ అనే ఆమె, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి చాలా కాలం పిల్లలు కలగలేదు. కలగకపోతే ఆ పిల్లల కోసంగా తప్పించారు వాళ్ళు. ఆయన పేరే సూర్యాజీ పంత్ కదా, ఆయన సూర్య ఉపాసకుడు. ఆ సూర్యదేవుని ప్రార్థించేవాడు, నాకు పిల్లలు కావాలి అని చెప్పి. ఇలా ఉండగా ఒకరోజు ఒక అతిథి వాళ్ళ ఇంటికి వచ్చారు. వస్తే లక్షణంగా అతిథి మర్యాద చేశారు. ఆయన బయలుదేరి వెళ్తూ, మీ ఇంట 2 పిల్లలు పుడతారు, చాలా గొప్పవాళ్ళు పుడతారని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా వాళ్ళకిద్దరికి ధైర్యం వచ్చేస్తుంది, మాకు పిల్లలు పుడతారు, సూర్య ఉపాసన వ్యర్థం కాలేదు అనే విషయం అర్థమైపోతుంది. అప్పుడు కొంతకాలానికి ఒక మగ పిల్లవాడు పుడతాడు. అతని పేరు గంగాధరుడు అని పేరు పెడతారు. పెట్టి వెంటనే వాళ్ళు బిడ్డ పుట్టంగానే తీసుకువెళ్ళి ఏకనాథుడి యొక్క పాదాల దగ్గర పెడతారు. ఈ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పి. ఆయన బిడ్డను చూసి ఇతడు పండితుడు అవుతాడు అని ఆశీర్వదిస్తాడు. ఇంకా వాడికి సంతోషం అయిపోతుంది. ఆయన అంత గొప్పవాడు, గురువు ఆశీర్వదించాడని చెప్పి చాలా సంతోషిస్తారు. తర్వాత కొన్నాళ్ళకి, ఇంకా 2 ఏళ్ళకి తర్వాత ఇంకో బిడ్డ పుడతాడు. ఆ బిడ్డకు నారాయణ అని పేరు పెడతారు. ఆ బిడ్డను కూడా తీసుకెళ్లి ఏకనాథుడి యొక్క పాదాల దగ్గర పెడతారు. అప్పుడు ఆయన ఈ పిల్లవాడు వీరుడవుతాడు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇంకా వీళ్ళు వీరుడవుతారంటే ఏమిటి పట్టించుకోరు, ఎంతో వీరుడవుతారని కూడా వచ్చేస్తారు అంతే. అట్లా ఆశీర్వదించాలనుకుంటారు తప్ప ఆయన అంత గొప్పవాడు అవుతాడని వాళ్ళకి తెలియదు, వచ్చేస్తారు. ఇంకా వచ్చినప్పటి నుంచి ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా తల్లి తండ్రి అక్కడ రామనవమి ఉత్సవాలు అవన్నీ చాలా బాగా చేస్తారు, ఆ ఇంట్లో ఆచారం. అందువల్ల ఈ పిల్లవాడికి చిన్న వయసు నుంచే రామనామం అంటే చాలా ఇష్టం అయిపోతుంది. ఇంకా రామనామాన్ని వదిలిపెట్టడు. ఎక్కడ ఎవరన్నా రామనామ భజన చేస్తుంటే అక్కడికి వెంటనే వెళ్ళిపోయావు. చిన్న పిల్లవాడైనా దోగాడుకుంటూ వెళ్ళి ఆనందంతో కేరింతలు కొట్టేవాడు. తర్వాత కొంచెం నడక వెంట చింత ఇంకా చెప్పనే ఎక్కర్లేదు. బాగా ఆ రామనామం ఎక్కడ వినపడితే అక్కడ పోయి నృత్యం చేస్తూ వినేవాడు, అంత శ్రద్ధగా వినేవాడు ఆ పిల్లవాడు. ఇలా ఉండగా ఒకరోజు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఇది పండరీపురం పోయే భక్తులంతా పోతూ ఉంటారు. పండరీపురంకి వాళ్ళ ఊరి నుంచి పోతూ ఉంటే ఈ పిల్లవాడు వాళ్ళంతా రామనామం చెప్తూ రామ గీతాలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ పోతున్నారు. ఈ పిల్లవాడు ఆకర్షించబడి వెంటనే వాళ్ళతో వెళ్ళిపోతాడు. తల్లి
పిల్లవాడి కోసంగా ఇల్లంతా వెతుకుతుంది, వీధులంతా వెతుకుతుంది, ఏడుస్తుంటుంది. ఇంతలో భర్త వస్తాడు. ఏమైంది అంటాడు. పిల్లవాడు కనిపించడం లేదు ఉదయం నుంచి. నేను ఇందాక చూశాను, వాడు ఆ పండరీపురం వెళ్ళే వాళ్ళ యొక్క గ్రూప్ లో వెళ్తున్నాడు, నేను గమనించాను వాడిని. ఏం ఇబ్బంది లేదులే, మన ఊరి వాళ్లే, అందరూ చూసుకుంటారు, ఏం ఇబ్బంది లేదు, నువ్వేం ఆలోచన పెట్టుకోవద్దని చెప్తాడు. అప్పుడు ఆమె శాంతిస్తుంది. ఇక ఆ పిల్లవాడు అక్కడికి వాళ్ళతో పాటు వెళ్తాడు. వెళ్ళి ఆ పండరీపురంలో ఉండే ఆ పాండురంగని పోయి కౌగిలించుకొని ఏడ్చేస్తాడు. తండ్రి నేను వచ్చేస్తానని చెప్పి ఏడుస్తాడు పెద్దగా. ఇంకా ఏడుస్తాడు. కొంతసేపు అట్లే అక్కడే ఉండిపోతాడు. ఉండిన తర్వాత చాలాసేపటికి ఇంకా ఇంటికి పోవాలనిపించి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అడుగుతుంది, నన్ను వదిలిపెట్టి ఎట్టబోగుద్ది, నీకు ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడుగుతున్నమాట. నన్నేం చేయమంటావు అమ్మా, పండరి నాకు నన్ను పిలిచాడు, వెళ్ళాను, నన్ను ఆయన వదలలేదు, అందుకని నేను రాలేదు. ఇప్పుడు కూడా ఆయన మీ అమ్మ ఏడుస్తుంది పో అంటే వచ్చాను నేనని చెప్తాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. ఏంది ఆయన చెప్తే వచ్చాడని చెప్తాడు. ఏదో పిల్లవాళ్ళతో మాట్లాడుతున్నాళ్ళని ఆమె పట్టించుకోరు. వాళ్ళందరికీ భక్తులే కాబట్టి పెద్ద విలువ ఇవ్వరు. ఇంక తర్వాత ఆ పిల్లవాడిని స్కూల్లో గురుకులంలో వేస్తారు. ఆ గురుకులంలో గురువు గారి దగ్గర కూడా ఇతడు కుప్పి గంతులు వేస్తుంటాడు. స్థిరంగా కూర్చోడు నేర్చుకోవడానికి. ఆయన గమనిస్తాడు. ఈ పిల్లవాడు మాటి గోడలు ఎక్కడం, చెట్లు ఎక్కడం ఇవి చేస్తూ నేర్చుకోవడం ప్రమాణం నేర్చుకుంటాడు. కానీ ఈ అల్లరి వల్ల ఎక్కువ చేస్తుంటాడు. అప్పుడు ఆ గురువు గారు చెప్తారు, ఆయన ఆంజనేయ స్వామి కూడా నీలాగే ఉండేవాడు చిన్నప్పుడు, కానీ ఆయన సూర్యుడి దగ్గరికి పోయి ఆ సూర్యుడు ఏ విధంగా తిరిగితే ఆ విధంగా తిరిగి నేర్చుకున్నాడు తప్ప ఈ విధంగా గురువుల దగ్గర నుంచి దూరంగా పోయి ఎగురుతూ నేర్చుకోలేదు. అట్లా చదివితేనే విద్య వస్తుంది అని చెప్తాడు. అయితే నేను సూర్యుడు తిరిగిపోతాను కూర్చుంటాడు. సూర్యుడు తిరిగిపోవడం సాధ్యమే విషయం కాదు నాయన. సూర్యోపాసన మీ నాన్నగారు వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ విధంగా చేసుకో చాలు. కానీ నేను చెప్పినంతసేపు నా ముందు కూర్చుంటే నీకు అన్ని విద్యలు వస్తాయని చెప్తాడు. అప్పుడు ఆయన హనుమంతుడి పేరు చెప్పిన తర్వాత ఇంక రామనామం ఇష్టమైన వాడు కదా, అందువల్ల కూర్చొని శ్రద్ధగా విద్య నేర్చుకుంటాడు, అన్ని విద్యలు నేర్చుకుంటాడు. తర్వాత కొంతకాలానికి వాళ్ళ తండ్రి గారు మరణిస్తారు. ఇక అన్న గంగాధరుడే ఇంటి బాధ్యత తీసుకుంటాడు. ఈ అన్నగారు కూడా పరమ భక్తుడు, అందరి భక్తులే వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఎప్పుడు రామనవమి ఉత్సవాలు చేయడం, అంత సూర్యోపాసన అన్నీ జరుగుతుంటాయి ఇంట్లో. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఆ పెద్దవాడికి పెళ్లి అయిపోతుంది. అతను రామ మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటాడు గురువు దగ్గర. ఇది ఈ పిల్లవాడు చూస్తాడు. నాకు కూడా ఉపదేశం ఇప్పించు, నేను కూడా చేస్తాను కూర్చుంటాడు. నాయన నీకు తగినంత వయస్సు రాలేదు, పరిణతి చెందలేదు, నువ్వు ఇప్పుడే నీకు ఇవ్వకూడదు అంటాడు. అన్న అంటే ప్రాణం, అన్న ఏం చెప్తే అది అతనికి లెక్క అనమాట. అప్పుడు అన్న చెప్తాడు, నాన్న నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, గురు ఉపదేశం తీసుకొని మంత్ర ఉపదేశం ఎందుకు అనుకుంటున్నావు, ఊరికే రామ అనుకో, అదే నేను తరింపజేస్తుంది. నీకు అట్లా పిలుస్తూ ఉంటే రాముడే వచ్చి నీకు మంత్రం ఇస్తాడని చెప్తాడు. రాముడే వస్తాడా అంటాడు. రాముడే వచ్చి నీకు మంత్రం ఇస్తాడు, అప్పటిదాకా నువ్వు రామ అనుకో అంటాడు. ఇంకా సంతోషం అయిపోతుంది. అక్కడి నుంచి ఉదయం లేచి రామ అనుకుంటూ అతడు అక్కడ వాళ్ళ ఊళ్ళో ఉండే ఆంజనేయ స్వామి గుడికి పోతాడు. రోజు అక్కడే పోయి కూడా రామనామం అని చెప్తుంటాడు. ఒకరోజు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఏం కావాలి నీకు అంటాడు. నాకు రామనామ మంత్రం కావాలి అంటాడు. రామనామ మంత్రం నేనే నీకు ఉపదేశిస్తా అని చెప్పి అప్పుడు ఆంజనేయ స్వామి ఉపదేశం చేస్తాడు ఆయనకి. ఇంకంతే, ఇంకా ఆ మంత్రం దొరుకుతుంది. ఆ మంత్రంతో తన్మయత్వంలో పడిపోతాడు. పడిపోయి ఇంకా పగలు లేదు రాత్రి లేదు, ఆ రామనామం ఆ బీజాక్షరాలతో కూర్చున్న మంత్రాన్ని జపించడం మొదలు పెట్టేస్తాడు. అదే అయిపోతుంది. ఇంతలో పెద్దవాడు అవుతాడు. వాళ్ళ అమ్మ అంటుంది, నాయన తండ్రి లేడు. తల్లి అడుగుతుంది, నాయన మా బాధ్యత నీకు పెళ్లి చేసేయాలి, నువ్వు సంపాదిస్తే కదా పెళ్లి చేయడానికి, నువ్వేదో సంపాదన చేయకపోతే ఇంట్లో ఎల్లకాలం ఇలాగా అన్న మీద ఆధారపడతాం, కాబట్టి నువ్వు సంపాదించాలన్నమాట అంటుందన్నమాట. ఏం కావాలమ్మా నీకు అంటాడు. ఏం కావాలేంది, పొద్దున్నేచి మనకి తినడానికి అన్ని కావాల్సిందే కదా నాయన, సంపాదించకపోతే ఎట్టా అంటున్నమాట. సరే అని చెప్పేసి వెంటనే ఆ ఊళ్ళో ఉండే దుకాణాన్ని వేసేసి ఇంటి సామాను మొత్తం ఎన్ని కావాలో అంతా చెప్తాడు, ప్యాక్ చేయమని చెప్తాడు. వాళ్ళు అంతా ప్యాక్ చేస్తే మా ఇంటికి పోయి ఇచ్చేసేయండి అని చెప్తాడు. వాళ్ళు సరే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఈయన పోయి ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని రామనామం చెప్పిస్తూ కూర్చుంటాడు. ఆ దుకాణదారు ఇంటికి వేసి వాళ్ళను
డబ్బులు ఇవ్వండి, మీ అబ్బాయి ఇట్లా మా దగ్గర సామాన్ తీసుకున్నారు, ఇదిగో మీకు ఇస్తున్నాం తీసుకోండి వస్తువులు, మాకు డబ్బులు ఇవ్వంటారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, మా అబ్బాయికి ఏం సంపాదన ఉందని ఎట్ట ఇచ్చారు మీరు, మేమేం అడగలేదే, మాకు అవసరం లేదు ఈ సామాన్ అంతా, తీసుకెళ్ళిపోండి, మేము డబ్బు ఇవ్వలేము ఇప్పుడు, అంత డబ్బు ఆ పిల్లవాడు అంతా ఇచ్చాడని చెప్పేసి మేము ఇవ్వలేమని చెప్తారు. తీసుకుపోండి మీ సామాన్ అంటారు. కానీ ఆయన ఆ పిల్లవాడు చెప్పేటప్పుడు ఆ పిల్లవాడిని గమనిస్తూనే ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన లేదమ్మా, ఆ పిల్లవాడు ఎంతో శ్రద్ధగా చెప్పాడంటాడు, మాకు అవసరం లేదండి, మేము డబ్బులు ఇవ్వలేము, వద్దు అని చెప్తారు. సరే ఆయన వస్తువులు తీసుకొని బయటకు వస్తుంటే మళ్ళీ ఆ వస్తువులు ఆయన చేతిలోంచి పోయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వస్తాడు ఆయన వచ్చి చెప్తాడు, అమ్మా మీ పిల్లవాడు సామాన్యమైన వాడు కాదు, మీరు అనుకుంటున్నట్టు మామూలు వ్యక్తి కాదు, అతనిలో ఏదో దివ్య తేజస్సు ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, మీకు ఇంటికి ఎంత సామాను కావాలో చెప్పండి, నేనే ఇస్తాను ఉచితంగా, మీరు డబ్బులు నాకేం ఇవ్వక్కర్లేదు, నేనే ఇస్తాను. నా భాగ్యం, అలాంటి గొప్పవాడికి చేసే భాగ్యం నాకు కలుగుతోంది. కాబట్టి మీకు ఎంత సామాను కావాలో నేను నెలకి ఇస్తాను, డబ్బులు మాత్రం నాకు అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆమె ఆశ్చర్యపోతుంది, వాళ్ళ అమ్మ ఇదేంది ఇట్లా సామాన్ మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చునేస్తే అన్ని, ఆయనతో పాటు వెళ్ళిపోకుండా ఆయన పోయి అక్కడ రామనామని జపం చేస్తున్నాడు, ఇక్కడేమో ఇది జరుగుతున్నది. ఇంకా ఇంటికి వచ్చేస్తాడు, పెద్దవాడు అవుతున్నాడని వాళ్ళ అమ్మ అంటుంది, నాయన నాకు వయసు అయిపోతుంది, నీకు పెళ్లి చేసి నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలని చాలా కోరికగా ఉంది ఆయన, నాకు పెళ్లి చేసుకో అనమాట. ఫస్ట్ వద్దని చెప్తాడు, నేను చేసుకోనమ్మా, నాకు ఇష్టం లేదంటాడు. నాయన నాకు నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలి, ఎంతో ముచ్చటగా ఉంది నాయన, చేసుకో అంటున్నాడు. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను, నీ ఇష్టం, ఏ అమ్మాయిని తీసుకొచ్చినా చేసుకుంటా అంటాడు. అప్పుడు పెళ్లికి ఏర్పాటు అవుతుంది, పెళ్లి చూపులు అయిపోయి పెళ్లి చూపులు పెళ్లి వాళ్ళ అమ్మ నిర్ణయించేస్తుంది పలానా రోజని. పెళ్లి పీటల దాకా వెళ్ళిపోతారు, మంచి పట్టు వస్త్రాలు వేసుకొని పోతాడు. పీటల మీద కూర్చున్న తర్వాత ఆ అమ్మాయికి తాళి కట్టే సమయంలో ఆ బ్రాహ్మణుడు చదివే వేద మంత్రాలు, సావధాన అనే మంత్రం చదవంగానే ఇతనికి వెంటనే వైరాగ్యం వచ్చేస్తుంది. ఇదేంది, నేను పెళ్లి చేసుకుని లంపటంలో పడిపోతున్నాను, నేను ఇక్కడికి వచ్చింది అమ్మ కోరిక తీర్చడానికి కదా, అమ్మ నన్ను పెళ్లి కొడుకుగా చూడాలనుకుంది, చూపించేశాను, నేను రెడీ వచ్చి కూర్చున్నాను, ఇక్కడ చూసేసింది, ఇంకా చాలు అయిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు ఈ సంబంధం అని చెప్పేసి వెంటనే ఆ పెళ్లిపేటల నుంచి ఎగ్గి దూకి పరిగెత్తుకుంటూ పోయి ఆ గోదావరిలో దూకేస్తాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి యోగాభ్యాసం నేర్పించుంటారు, అందువల్ల పోయి జలస్తంభన విద్యతో కూర్చునేస్తాడు, నేలలో కూర్చునేస్తాడు. ఎక్కడ వెతికినా కనిపించాడు. వాళ్ళ అమ్మ ఇంక దిగుడు పడిపోతుంది, వాళ్ళ అమ్మకు గుర్తొస్తుంది, వీడు యోగ విద్య నేర్చుకున్నాడు, ఖచ్చితంగా వీడు నీళ్ళల్లో ఎక్కడో కూర్చోమంటారు అనుకుంటూ వస్తుంటుంది. ఇందులో ఎవరో దారిని పోయిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు, మీ అబ్బాయి ఆ గోదావరిలో కూర్చో ఉన్నాడు అని చెప్పేసి. వెంటనే పోయేసేసి ఆ గట్టు మించి వాళ్ళ అమ్మ పిలుస్తుంది, నాయనా నువ్వు పెళ్లి చేసుకోబడలేదు, రా నా కంటికి కనిపించు, ఎక్కడికి కనిపించకపోతే తట్టుకోలేను నాయన, రా రా అని బతిలాడుతుంది. అమ్మ నేను పెళ్లి చేసుకోను, నేను సన్యాసం తీసుకుని ఒప్పుకుంటా అంటే వస్తా, లేకపోతే రాను అంటాడు. అంటే ఇంకా వాళ్ళ అమ్మ అతను బతికుంటే చాలు అనిపిస్తుంది ఆమెకి. ఇంకా అట్లా అనిపించి ఇంక సరే నేను ఒప్పుకుంటున్నారా, నేను ఇంటికి రాను, ఇంకా నేను ఎట్టించి అట్టే వెళ్ళిపోతాను, అట్లా అంటే నేను బయటకు వస్తాను, అది రాను అంటాడు. అప్పుడు ఆమె ఒప్పుకుంటుంది, సరే నాయన ఇంకా రా బయటికి అంటే, అప్పుడు వచ్చి వాళ్ళ అమ్మకు పాదాలకు నమస్కరించి, అమ్మ నేను పుట్టిన జన్మ సార్థకం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, నేను నన్ను ఆశీర్వదించని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని రామనామాన్ని జపిస్తాడు. ఎంతకాలం 11 రోజులు నడిచి ఒక అరణ్యంలోకి వెళ్ళి అక్కడ నామ జపం చేస్తూనే కూర్చుంటాడు. అసలు తెలియదు ప్రపంచం, అలా అయిపోతాడు. అలా ఉండగా కొన్నాళ్ళకి ఆయన ఇంకా తెలుసుకుంటాడు, నేను ఇలాగే ఉండకూడదు అనేసి ఆ పట్టుబట్టలతోనే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక ఊరికి వెళ్ళి ఒక గుడికి వెళ్తాడు, ఆంజనేయ స్వామి గుడికి. అక్కడ ఆ అర్చకుడు చూసి, ఏందయ్యా నువ్వు ఇంత మంచి పట్టుగుడ్డలు వేసుకుని వచ్చున్నావు అని అంటాడనమాట. అనగానే ఇలా చూసుకుంటాడు, చూసుకొని అయ్యా నాకు ఈ బట్టలు చాలా బరువుగా ఉన్నాయి, నేను భరించలేకపోతున్నా వీటిని, నాకేమన్నా 2 తువాళ్ళు ఇస్తారా అని చెప్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆయన అదేంది ఇంత మంచి పట్టుగుడ్డలు వేసుకొని వద్దు నాకు అంటాడేంది, బరువు అంటాడేంది అనుకొని ఏదోలే అనుకొని ఆయన 2 మంచి టవల్స్ తీసుకొచ్చి ఆ పై పంచ ఒకటి నడుము ఒకటి 2 ఇచ్చిస్తాడు.
తెచ్చి ఇవ్వగానే వెంటనే అంత విలువైన పట్టుబట్టలు తీసి ఆయనకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి పాదచారి అయి ఆయన నడక మొదలవుతుంది. ఆయన పాటలు పాడుతూ ఆయనకే సొంతగా రామనామంతో రామ భజనలు చేస్తాడు. చేసినప్పుడు పక్షులు, జంతువులు అన్నీ వచ్చేస్తాయి ఆయన చుట్టూ, అన్నీ నాట్యం చేస్తాయి. మనుషులైతే ఇంకా చెప్పక్కర్లేదు, పాడుతుంటే అందరూ వచ్చేస్తారు. ఆ భజనలకు అంకితమై పాడుతుంటాడు. రోడ్లలో వెళ్తుంటే ఎక్కడెక్కడ జనం వచ్చి ఆయన శిష్యులు అయిపోతారు. ఆహా ఏమి పాడుతున్నాడు అని చెప్పేసి అందరికీ రామాయణం అంతా చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర అన్ని నేర్చుకున్నాడు కదా, ఆ రామాయణం అంతా అందరికి చెప్పడం మొదలు పెడతాడు. వేదాంతం అంతా చెప్తాడు, అందరికి బోధనలు చేస్తాడు. ఎంతో మంది శిష్యులు ఏర్పడిపోతారు ఆయనకి. ఆయన భారతదేశం మొత్తం తిరుగుతాడు. ఒక్కొక్క ఊళ్ళకి ఒక్కొక్క దగ్గరికి వెళ్తూనే ఉంటాడు. ఇంకా నాసిక్ నుంచి మొదలు పెట్టిన వాడు నడక ఆగదు. వెళ్తే బృందావనం వెళ్తాడు. అక్కడ కృష్ణుడు రాధాకృష్ణుని యొక్క రాసలీల చూస్తాడు ప్రత్యక్షంగా. చూస్తే ఆ రాధాకృష్ణుడు ఆయనకి శాల్వా కప్పి ఒక చేతి కథ ఇస్తారు ఆయనకి. ఇంకా దత్తాత్రేయుడు కనిపిస్తాడు. అక్కడ దత్తాత్రేయుడు కనిపిస్తే దత్తాత్రేయుడు అయితే ఆయనకి ఒక ధనుస్సు, విల్లు ఇస్తాడు కనిపించి. మరి అక్కడి నుంచి మళ్ళీ ముందుకు పోతూ ఉంటే ఆయనకి మధుర ఆ ప్రాంతాన్ని వెళ్తాడు. కైలాస పర్వతానికి వెళ్తాడు. ఆ కైలాస పర్వతం వెళ్ళినప్పుడు కైలాస పర్వతంలో అక్కడ ఉండే దాంట్లో గుహలో పోతుంటే జారి పోతుంటాడు, ప్రవాహంలా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు శిష్యులంతా చూసి కేకలు పెడతాడు, అయ్యో గురువుగారు వెళ్ళిపోతున్నారు. ఇంతలో పెద్ద ఆకారం, పెద్ద శరీరం ఉన్న ఒక ఆయన వచ్చేసి ఆయన వెంటనే పట్టుకొని తీసుకొచ్చి బయట తీసుకొస్తాడు. ఆ శిష్యులంతా కలిసి ఆయనకు ఉపచారాలు చేసి ఏమైంది గురువు గారు అలా వెళ్ళిపోయినారు అనగానే ఆయన నన్ను ఎవరు రక్షించారంటారు. చెప్పంగానే ఆయనకు అర్థమైపోతుంది ఆంజనేయ స్వామి వచ్చి రక్షించాడని చెప్పేసి. ఆశ్చర్యపోతాడు, నా కోసం ఆంజనేయ స్వామి వచ్చాడా అనుకుంటాడు. కానీ ఇంక అక్కడి నుంచి ఆయన తపన మొదలవుతుంది, నేను రామచంద్రమూర్తిని చూడాలి, ఇది చేయగలవాడు ఆంజనేయ స్వామి ఒక్కడే అనేసి ఇంకా ఆంజనేయ స్వామిని పట్టుకుంటాడు. ఆంజనేయ స్వామి గుళ్ళకి పోయి నాకు రాములు కనిపించాలి అని బతిలాడతాడు. ఆయన తిరుగుతుంటాడు. ఒక పక్క తిరుగుతూ ఉన్నప్పుడు భారతదేశంలో ఉండే పరిస్థితులన్నీ అర్థమైపోతాయి ఆయనకి. అన్ని దేశాలు విదేశస్తులు వాళ్ళంతా రావడం, మన మీద అంతా అజమాయిషి చలాయించడం, రాజులంతా చిన్న చిన్న రాజులంతా వాళ్ళలో వాళ్లే మత వైషమ్యాలు, కుల వైషమ్యాలు ఒక పక్క అన్ని విజృంభించుంటాయి. అవి చూసిన తర్వాత ఆయన తట్టుకోలేకపోతాడు. ఇదేమి దౌర్భాగ్యము, ఇంత గొప్ప సనాతన ధర్మం ఉండే ఈ భారతదేశంలో ఇంతటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందని చెప్పి ఆయన దిగులతో ఆయన మరణించాలనుకుంటాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు రాముడే కనిపిస్తాడు. కనిపించి ఆయనకి తల మీద తల బాగా చుడతాడు. ఆయన చుట్టి ఈ రోజు నుంచి నీవు సమర్థ రామదాసు, నువ్వే సమర్థ రామదాసుడి, ఈ భూమి మీద ఈ భారతదేశంలో ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని నిలబెట్టేవాడు ఒకడు వస్తాడు, వాడిని రక్షించాలి నువ్వు అని చెప్పి ఆయన మాయమైపోతాడు. ఇంకా అక్కడి నుంచి దిగ్విజయ యాత్ర మొదలవుతుంది ఆయనకి. ఆయనకు వచ్చిన ఆ విద్య, యోగ విద్య, ఇంకోటి ఆయన చిన్నప్పటి నుంచి కూడా యోగ విద్యతో పాటు అన్ని కుస్తీ అవన్నీ కూడా వచ్చు. అందువల్ల ఆయన వ్యాయామం ఎక్కువ చేసేవాడు. వ్యాయామశాలలు పెట్టడం మొదలు పెడతాడు. మన భారతదేశం మొత్తంలో 1,00,000 ఆంజనేయ స్వామి విగ్రహాలు స్థాపిస్తాడు. దానికోసంగా ఒక దేశపు రాజు, ఆ చిన్న రాజు, ఆయన పోయి అడిగి నాకు నా పక్కన ఒక శిల్పిని పెట్టు, ప్రతి దగ్గర నేను పోయిన దగ్గరంతా శిల్పాలు పెట్టాలి ఆంజనేయ స్వామి అంటే ఆయన ఒక శిల్పిని ఏర్పాటు చేస్తాడు ఆయన వెంట తిరగడానికి కోసంగా. ఆ శిల్పి ఎక్కడికి పోయినా ఆయన వచ్చి ఆ శిల్పాలు కడతారు. అలా ఈయనకు శివాజీ భక్తుడవుతాడు, శిష్యుడవుతాడు. ఎంతో మందికి ధార్మికంగా బోధలు చేసి అందరికీ చెప్తుంటాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన భిక్ష కోసంగా శివాజీ దగ్గరికి వెళ్తారు. శివాజీ దగ్గరికి వెళ్తే ఆ భిక్షలో ఆయన తన రాజ్యాన్నే తీసి గురువు గారికి సమర్పించేస్తాడు పత్రం రాసి. అప్పుడు అది చూసి, ఎందుకు నాయన, నాకు సన్యాసి, నాకెందుకు నీ పత్రం, నేనేం చేసుకుంటాను, కానీ నువ్వు నాకు ఇచ్చావు, జోరులో వేసావు కాబట్టి నేను దీన్ని పరిపాలన వ్యవహారానికి చూసుకోవడానికి కోసం నియమిస్తున్నాను, కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేసి అని చెప్పి ధర్మంగా పరిపాలన చేయని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒకసారి శివాజీ మహారాజే ఆయన దగ్గరికి వెళ్తారు, దర్శనం కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయనకి ఒక మూట ఇచ్చి, ఇది ఇంటికి పోయి నా ప్రసాదం చూసుకోపో అని చెప్తాడు.
అప్పుడు ఇంటికి పోయి చూసుకుంటాడు. చూసుకుంటే దాంట్లో మట్టి, గులక రాళ్ళు, మళ్ళీ గుర్రపు లద్దె ఉంటుంది. ఇదెందుకు ఇచ్చారా అని కానీ అర్థం కాదు. అప్పుడు వాళ్ళ అమ్మకు పోయి చూపిస్తాడు విజయాబాయికి. అమ్మ ఏంది ఇవి, గురువు గారికి ఇచ్చారు, నాకు అర్థం కాదంటాడు. నాయన నీ గురువు గారు నీకు సందేశం ఇస్తున్నారు. ఏమని? మట్టి అంటే రాజ్యం, భూమిని పరిపాలన చేయి, ధర్మంతో పరిపాలన చేయమని చెప్తున్నాడు. గురకరాళ్ళు ఇచ్చారంటే కోటలు కట్టమని చెప్తున్నాడు, కోటగా రక్షణ చేయమని చెప్తున్నాడు భారతదేశాన్ని. గుర్రపు లద్దె ఇచ్చాడంటే నిన్ను గుర్రాలన్నింటినీ గుర్రపుశాలను పెంచమని చెప్తున్నాడు. వాటి ద్వారా నువ్వు విజయం సాధించమని చెప్తున్నాడు. నీకు ఉపదేశం చేస్తున్నాడు నీ గురువు గారు. వెళ్ళు, ఇంకా దిగ్విజయాత్ర చేయమని చెప్తున్నాను. అప్పుడు తల్లి ఆశీర్వాదంతో, గురువు గారి ఆశీర్వాదంతో ఆయన ధర్మస్థాపన కోసం బయలుదేరతాడు. అప్పుడు గురువు గారు జరిగిపోయినప్పుడు గురువు గారు ఆయనకి ఎర్రటి వస్త్రం ఇచ్చి, కాషాయ వస్త్రం ఇచ్చి, ఇదే నీ జెండాగా, నా ప్రతినిధిగా నువ్వు ధరించి తిరగవలసిందని చెప్తే అది జెండాగా తీసుకొని తిరుగుతాడు. అంతా సాధిస్తాడు శివాజీ, విజయాలు సాధిస్తాడు. ఈ సమర్థ రామదాసు చాలా గొప్పవాడు. ఈయన మనకి చివరి సమయంలో వరకు భారతదేశంలో ప్రతి దగ్గర ధర్మస్థాపన కోసంగా తీవ్ర ప్రయత్నం చేసి ప్రతి దగ్గర భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఒకసారి ఆయన నిద్రపోతూ ఉంటే కలలో ఆంజనేయ స్వామి కనిపిస్తారు. కనిపించి, ఇదిగో రాముని చూడాలన్నావు కదా, చూడు అంటాడు. ఆయన వెంటనే నిద్ర లేచేస్తాడు రాముని చూడాలని ఆత్రంలో. అప్పుడు ఎదురుగ్గానే రాముడు, లక్ష్మణుడు, సీత ఆంజనేయ స్వామి పాదాల దగ్గర అంత ఎదురుగా వచ్చి నిలబడతారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు నేను చూసిన కళ నిజమా అంటే నిజమని తెలియడానికి కోసంగా అప్పుడే రామచంద్ర ప్రభువు ఆంజనేయ స్వామి చెప్తారు, నే అరణ్యవాసంలో కట్టుకున్న దుస్తులు తెచ్చి ఇతనికి ఇవ్వు అని చెప్తాడు. అప్పుడు ఆ దుస్తులు తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు. అంతే, మాయమైపోతారు. ఆయన చేతిలో చూసుకుంటే ఆ వస్త్రం ఉంటుంది. అప్పుడు నేను కలగనలేదు, నిజంగానే నేను తీసుకున్నాను తెలుసుకొని ఆనందపడతాడు. ఈ విధంగా మన భారతదేశంలో ధర్మస్థాపన కోసంగా అమిత కృషి చేసి చివరకు ఆయన రామనామాన్ని వదిలిపెట్టకుండా ఆ రాముని యొక్క పాదాల దగ్గరే తన శిరస్సు వంచి ఆ పాదాల్లోనే కలిసిపోయాడు. ఇలాంటి మహనీయులు మన భారతదేశంలో పుట్టారు. ఇలాంటి ఈ పరమాత్మ చెప్పిన మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తరించారు కూడా. ఆ నామాన్ని పట్టుకొని తరించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ సమర్థ రామదాసు గారు ఎన్నో మఠాలు స్థాపించారు, ఎంతో మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశమంతా కూడా ధర్మస్థాపన కోసంగా తీవ్ర ప్రయత్నం చేశారు. ఇది మనం 14వ శ్లోకం విషయం. ఇంకా 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. ఈ శ్లోకంలో మనకు పరమాత్మ ఏం చెప్తున్నా అంటే, మాముపేత్య పునర్జన్మ, ఎవరైతే ఈ విధంగా నా నామాన్ని పట్టుకొని నన్నే స్మరిస్తూ అన్ని వేళలా నన్నే ధ్యానించేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి పునర్జన్మ ఉండదు. ఎలాంటి పునర్జన్మది? మన ఇక్కడ భూమి మీద పుట్టిన వాడికి ఏముంటుంది? దుఃఖాలయం, దుఃఖానికి నిలయమైంది. ఈ యొక్క మనం పుట్టామంటే దుఃఖంలో పడ్డట్టే. ఇంకా శాశ్వతమైంది కాదు. ఈ దేహం తీసుకున్నామంటే దేహం శాశ్వతమైంది కాదు, పైన దుఃఖాలకు నిలయమైంది. అటువంటిది లేకుండా, పునర్జన్మ లేకుండా ఆ పరమాత్మ చేస్తాట. ఇంకా ఏం చేస్తాడు? పరమాం గతాః, అన్నిటికన్నా ఉత్కృష్టమైన యొక్క పదవిని పొందుతాడు. అది కూడా ఎలాంటిది? మహాత్మ, వాడే మహాత్ముడు అనిపించుకుంటాడు. ఎవడైతే నన్నే నిత్యం స్మరిస్తూ నా కోసమే తప్పిస్తాడో వాడే మహాత్ముడు అవుతాడు, గొప్ప ఆత్మ కలవాడుని పేరు పొందుతాడు. ఇంకా సంసిద్ధిం, ఎలాంటి పొందుతాడు? సిద్ధి పొందుతాడు. ఎటువంటి సిద్ధి పొందుతాడు? మామూలుగా అనిమాది సిద్ధులు పొందడం కాదు. సంసిద్ధి అంటే మోక్షం పొందుతాడు. అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు. వాడికి అటువంటి భాగ్యం కలుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది మనకు, అట్లాంటి యోగులు, అటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా తరించిపోయారు. ఈ విధంగా భగవన్ నామాన్ని ఆశ్రయించి భగవంతుడిని నమ్ముకొని సర్వకాల సర్వావస్థల్లో ఆ భగవంతుని యొక్క నామాన్ని వదిలిపెట్టకుండా ఉండి పునర్జన్మ లేకుండా, మళ్లీ పుట్టకుండా, ఏ దుఃఖాలకు నిలయమైంది అశాశ్వతమైన యొక్క శరీరాన్ని తీసుకోకుండానే వాళ్ళు శాశ్వతమైన మోక్షాన్ని పొందగలిగారు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు.
ఇది మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో 14-15 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.